హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ అమ్మ మీద అలక. మీరెప్పుడైనా అమ్మ మీద అలిగారా? అయితే ఈ కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. చిట్టి 5వ తరగతి చదువుతోంది. ఒకరోజు ఉదయాన్నే పుస్తకాల సంచితో బడికి బయలుదేరింది. కానీ బడికి కాకుండా నేరుగా ఊరి పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళింది. అది చిట్టడవి కావడంతో పగటిపూట కూడా కాస్త చీకటిగా ఉంది. కీచురాళ్ళ శబ్దం సన్నగా వినిపిస్తోంది. ఒంటరిగా వచ్చిన చిట్టికి భయం వేయసాగింది. అనవసరంగా వచ్చానా, ఆవేశంగా బయలుదేరానా అని మనసులో అనుకుంటూ ముందుకెళ్ళింది. అంతలో అక్కడే ఉన్న జామ చెట్టు పైన వాలిన ఒక చిలుకమ్మ కనబడింది. కానీ ఆ చిలుక దిగాలుగా ఉన్నట్లు అనిపించింది. నీ పేరేంటి? ఎందుకు బాధగా ఉన్నావు అని చిట్టి అడిగింది. నా పేరు చిన్ని. నన్ను అమ్మ తిట్టింది. అందుకే అమ్మ మీద అలిగి ఇలా దూరంగా వచ్చేశాను అని బదులిచ్చింది చిలుక. చిన్ని చెప్పిన మాటలు విన్న చిట్టి ఆశ్చర్యపోతూ అమ్మ మీద అలకెందుకు అని మళ్ళీ అడిగింది. ఏముంది, అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దట. ఎక్కడికైనా వెళ్తే చీకటి పడకముందే గూటికి చేరుకోవాలట. మిత్రులను పెంచుకో, శత్రువులను తగ్గించుకోమంటుంది. రెక్కలొచ్చిన పక్షిని నేను. నా పేరు చిన్ని కావచ్చు, కానీ నేనేం చిన్నపిల్లను కాదు కదా. అమ్మకు చాదస్తం పెరిగిపోయింది. చెప్పిందే పదే పదే చెప్తుంటే ఎలా? అందుకే అమ్మ మీద కోపంతో దూరంగా వచ్చేశాను అని వివరించింది చిన్ని. మరి నువ్వెందుకు దిగాలుగా ఉన్నావు? ఒంటరిగా అడవిలోకి ఎందుకు వచ్చావు అని చిట్టిని అడిగింది చిన్ని. నా పేరు చిట్టి. నేను కూడా నీలాగే అమ్మ మీద అలకతో ఇలా దూరంగా వచ్చేశాను అని చెప్పింది. నీకెందుకు అలక అని చిన్ని తిరిగి ప్రశ్నించడంతో మా అమ్మది కూడా చాదస్తమే. నాకు ఆటలంటే ఇష్టం. ఎక్కువ ఆటలు ఆడొద్దని, చదువు మీద కూడా శ్రద్ధ పెట్టమని పదే పదే చెప్తుంది. నాకు కోపం వచ్చేసింది. బడికి వెళ్తున్నానని అమ్మతో అబద్ధం చెప్పి ఇలా చిట్టడవికి వచ్చేశాను అంది. భలేగా చేశావు, చిట్టిని మెచ్చుకోలుగా చూస్తూ అంది చిన్ని. చిన్ని, నాకు ఆకలిగా ఉంది. బడిలో అయితే మధ్యాహ్న భోజనం పెడతారు, కానీ ఇక్కడ నా కడుపు నిండేదెలా అని పొట్ట పట్టుకుంటూ అడిగింది చిట్టి. పోనీ ఇంటికి వెళ్ళు, అమ్మ అన్నం పెడుతుంది కదా సలహా ఇచ్చినట్లుగా అంది చిన్ని. అమ్మ మీద అలక ఇంకా తగ్గలేదు. ఇక ఎలా వెళ్ళను? కాస్త కోపంగా చెప్పింది చిట్టి. కోపం వద్దు. ఈ చెట్టు మీద ఒక్క జామపండు కూడా లేదు. నాక మరో చెట్టు మీదకు వెళ్ళి పండు తెచ్చేంత ఓపిక కూడా లేదు. నాకు కూడా ఆకలి వేస్తుంది అని చిన్ని కూడా దీనంగా అనడంతో చిట్టి బాధపడింది. చుట్టుపక్కల చూసినా ఏమీ కనబడకపోవడంతో తనలో నిరాశ ఎక్కువైంది. చీకటి కూడా పెరగసాగింది. చిన్ని, చీకటి ఎక్కువయింది. నాలో భయం కూడా రెట్టింపయింది. ఇప్పుడెలా అంది చిట్టి భయం భయంగా. చిట్టి, ఈ చీకటి మాకు అలవాటే. ఇప్పటికైనా అమ్మ మీద అలక తగ్గించుకొని ఇంటికి వెళ్ళు అంది చిన్ని. అబ్బా, తగ్గేదేలే. తోడుగా నువ్వున్నావు కదా, చీకటి నన్నేమీ చేయలేదులే అంటూ లేని ధైర్యం తెచ్చుకుంది చిట్టి. అంతలోనే చిన్ని, నీకోసం జామపళ్ళు తెచ్చాను, తిను అంటూ మరో చిలుక రావడంతో దానివైపు విచిత్రంగా చూసింది చిట్టి. ఆశ్చర్యంగా ఉందా? మా అమ్మ నా కోసం వచ్చింది, పళ్ళు తెచ్చింది అంటూ చిన్ని ఆ జామ పండును తీసుకుంది. అమ్మ మీద అలకన్నావు, అంతా అబద్ధమా?
మళ్ళీ ఆశ్చర్యపోతూ అడిగింది చిట్టి. అదేం లేదు చిట్టి, ఉదయం నేను మీ పెరట్లో చెట్టు మీద వాలాను. అమ్మతో నువ్వు కోపంగా అన్న మాటలు విన్నాను. నిన్ను అనుసరించాను. అసలు కారణం తెలుసుకోవాలని నాకు అమ్మ మీద కోపం వచ్చిందని నటించాను. చూశావా, బిడ్డ ఆకలి అమ్మకే తెలుస్తుంది. అమ్మని కాదంటే మనకు మనుగడే ఉండదు. అడగకముందే అన్నీ తెచ్చిపెట్టే అమ్మలకు మనం చేసే పని నచ్చకపోతే తిట్టే హక్కు కూడా ఉంటుంది. ఇప్పటికైనా తెలుసుకో అంది చిన్ని. ఆ మాటలతో చిట్టికి అమ్మ విలువ తెలిసొచ్చింది. అవును చిన్ని, నేను తప్పు చేశాను. ఇంటికి ఒంటరిగా వెళ్ళలేను. అమ్మ గుర్తుకు వస్తుంది. ఇప్పుడెలా? ఏడుస్తూ అంది చిట్టి. భయపడకు, అమ్మ నేను ఇద్దరం నీకు తోడుగా వస్తాం. ఇంటికి తీసుకెళ్తాం అంటూ చిట్టి చేతిలో జామపండు పెట్టింది చిన్ని. అమ్మ విలువ తెలిపావు. నా ఆకలి తీర్చడానికి పండు ఇచ్చావు. నువ్వు చాలా మంచిదానివి అంటూ చిన్ని వైపు కృతజ్ఞతాభావంతో చూసింది చిట్టి. చిన్ని, అమ్మ విలువ తెలియజెప్పిన నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని మెచ్చుకోలుగా అంది తల్లి చిలుక. నీ పెంపకమే అమ్మా అంటూ మురిసిపోయింది చిన్ని. ఆ రెండు చిలుకల సాయంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది చిట్టి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.